నమస్కారం, నేను రవీందర్రావు. మీరు చూస్తున్నారు ఎస్ఏజీ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఒక చాలా ముఖ్యమైనటువంటి సక్సెస్ స్టోరీని మనం చూడబోతున్నాం. ఇది బహుశా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు చూస్తుంటారు, ప్రియదర్శిని గ్రామైక్య సంఘం నాగుర్లపల్లి, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా ప్రగతి పదంలో దూసుకుపోతున్న తీరు, సెర్పు కన్న కళలకి ఒక రూపంలాగా కనబడిన తీరు మీరు ముందరి వీడియోలో చూస్తుంటారు. చూడకపోయినట్టయితే వెంటనే వెనక్కి వెళ్ళి మీరు ప్రియదర్శిని గ్రామైక్య సంఘం యొక్క సక్సెస్ స్టోరీ చూసిన తర్వాత మీరు ఈ వీడియోలోకి రండి. ఈ వీడియోలో మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇటీవలి కాలంలో ఏపీ మాస్ సంస్థ నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి మరి జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో ఉత్తమ మండల సమాఖ్యగా బహుమతిని గెలుచుకున్నటువంటి రఘునాథపల్లి నవభారతి మండల సమాఖ్య విజయగాథను నేను మీకు పరిచయం చేయబోతున్నాను. నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ నవభారతి మండల సమాఖ్య ప్రయాణంలో అక్కడక్కడ నేను పాలు పంచుకున్నా. సో దీన్ని పరిచయం చేయడం ఒక గర్వంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదలై ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్నటువంటి రఘునాథపల్లి మండలం, హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే నేషనల్ హైవేలో జనగామ దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి మండల కేంద్రం రఘునాథపల్లి. ఈ రఘునాథపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి నవభారతి మండల సమాఖ్య సాధించిన అద్భుతమైన విజయాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి విని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ శ్రీ డబ్ల్యూఆర్ రెడ్డి గారు ఐఏఎస్, మన నవభారతి మండల సమాఖ్య పాలకవర్గము, అదేవిధంగా సిబ్బందికి ఉత్తమ మండల సమాఖ్య అవార్డును ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంలో తీసినటువంటి ఫోటో ఇది. ఒక్కసారి ఛానల్ తరపున నవభారతి మండల సమాఖ్య పాలకవర్గానికి, సభ్యులకి, అదేవిధంగా సిబ్బందికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ మండల సమాఖ్య యొక్క ప్రొఫైల్ కనుక ఒకసారి మనం చూసినట్టయితే మొత్తం మండలం లోపల 36 జీపీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 15 హ్యాబిటేషన్స్ ఈ మండలంలో ఉన్నాయి. కుటుంబాలు 13,702 కుటుంబాలు ఈ మండలంలో ఉన్నాయి. మొత్తం ఎస్హెచ్జీలు వచ్చేసి 1272 ఎస్హెచ్జీలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్హెచ్జీలో ఉన్న సభ్యుల సంఖ్య 14,365. మహిళా రైతు సంఘాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎఫ్పీజీలు అంటాం మనం, 29 ఉన్నాయి. ఇక్కడ గుర్తించినటువంటి బుక్ కీపర్లు, కొన్ని అంశాలు చాలా కీలకంగా అర్థం చేసుకోవాలి. బుక్ కీపర్లు అనేటోళ్ళు ఈ మండల సమాఖ్య విజయంలో వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. సో చిన్న చిన్న వ్యక్తులే పెద్ద పెద్ద కళలను సాకారం చేయడానికి సహకరిస్తారు. అలా ఇక్కడ బుక్ కీపర్లు 350 మంది గుర్తించారు. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు 306 మంది ఉన్నారు. మీ మండలంలో 300 పైచిలకు ఎస్హెచ్జి స్థాయిలో బుక్ కీపర్లు ఉన్నారా? నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బుక్ కీపర్లు ఎస్హెచ్జి స్థాయిలో 300 మంది ఒక మండలంలో ఉన్నారా? మరి ఇక్కడ ఉన్నారు. అందుకే బహుశా వీళ్ళు కూడా ఒక మెట్టుగా పనిచేసి ఉంటారు ఈ నవభారతి ఒక చరిత్ర సృష్టించడంలో. దీని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మ్యాక్స్ 1990 చట్టం కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చేరిన కుటుంబాలను కేటగిరీ వారీగా చూస్తే మొత్తం ఎస్సీ సంఘాలు 370, దాంట్లో 4,100 పైచీలకు కుటుంబాలు ఉన్నాయి. ఎస్టీ సంఘాలు 126 ఉన్నాయి, 1,450 కుటుంబాలు అందులో చేరడం జరిగింది. మరి బీసీ కుటుంబాలు 729 బీసీ సంఘాలు ఉన్నాయి, బీసీ ఎస్హెచ్జీలు 729, 8,000 పైచీలకు కుటుంబాలు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఓసీ అంటే అదర్ క్యాస్ట్ కనుక చూసుకుంటే 47 సంఘాలు ఉన్నాయి, 711. మొత్తం 1,272 సంఘాలు మన నవభారతిలో సభ్యులుగా ఉన్నారు. అందులో 1,272 సంఘాల్లో సభ్యులుగా 14,365 కుటుంబాలు సభ్యులుగా ఉన్నారు. ఈ మండల సమాఖ్య యొక్క ఆర్థిక పరిపుష్టిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే సిఏఎఫ్ ఎస్జిఎస్వై నుంచి
వాళ్ళకి సిఏఎఫ్ వచ్చింది 68.19 లక్షల రూపాయల సిఏఎఫ్ అనేది వాళ్ళకి రావడం జరిగింది. అదేవిధంగా ఎస్జిఎస్వై నిధులు ఒక 21,85,000 రూపాయలు ఎస్జిఎస్వై కింద వచ్చింది. మొత్తం రెండు కూడా కలుపుకుంటే 90 లక్షలు వాళ్ళకు సిఏఎఫ్ డబ్బుగా మండల సమాఖ్యకు వచ్చింది. సభ్యత్వం ఒక సంవత్సరానికి 5,300 రూపాయలు వసూలు చేయడం జరిగింది. వాటాధనం 1,11,300 రూపాయలు. వసూలు చేసిన పొదుపు 9,65,000 రూపాయలు ఈ మండల సమాఖ్యలో పొదుపులు ఉన్నాయి. అక్కడక్కడ గ్రామైక్య సంఘాలు పొదుపులు చేయట్లేదని వింటున్నాం. మరి ఇక్కడ మండల సమాఖ్యలో వివోలు పొదుపులు చేస్తూ ఉన్నాయి. చూడండి ఎంత మంచి ఒక పొదుపు అనేటువంటిది ఒక పద్ధతి ఎంత చక్కగా ఉందో. ఈ రకంగా ఎస్హెచ్జిలో సభ్యురాలు పొదుపు చేస్తే సంఘం పైన ఆమెకు ఓనర్షిప్ ఉంటుంది. ఎస్హెచ్జి వివోలో పొదుపు చేస్తే ఒక ఓనర్షిప్ ఉంటుంది. వివో మండల సమాఖ్యలో పొదుపు చేస్తే మరింత యాజమాన్యం ఓనర్షిప్ ఉంటుంది, భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందని బహుశా ఇక్కడ పొదుపులు జరుగుతున్నాయి వివో నుంచి మండల సమాఖ్యకి. అవి 9,65,000 ఉన్నాయి. అదేవిధంగా సేవా రుసుము ఇప్పటి వరకు 75,000 రూపాయల సేవా రుసుము. అంటే ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు కాబట్టి అది వాళ్ళకు 75,000 రూపాయల సర్వీస్ ఛార్జెస్ వచ్చినాయి. ఎంసీపీలు ఇప్పటి వరకు 1,560 ఎంసీపీలు మండల సమాఖ్య ఇచ్చింది. సల్యూట్, హ్యాట్స్ ఆఫ్ టు ద మండల సమాఖ్య. ఇది 2004లో దీని మండల్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ది బెస్ట్ మండల సమాఖ్యలో ఒక మండల సమాఖ్యగా రఘునాథపల్లి మండలం ఉంది. అక్కడ ప్రారంభమైన ఈ జర్నీ సుమారు 20 సంవత్సరాల పైన దీని జర్నీ ఉంది. చూస్తే 1,560 ఎంసీపీలు మండల సమాఖ్య ఇచ్చింది. మీ మండల సమాఖ్య ఇప్పటి వరకు ఎన్ని ఎంసీపీలు ఇచ్చింది చూసుకోండి, నాకు చెప్పొద్దు. చెక్ యువర్ సెల్ఫ్, చెక్ విత్ యువర్ మండల సమాఖ్య అకౌంటెంట్, సమాఖ్య లీడర్లరా, సమాఖ్యతో పనిచేస్తున్న సిబ్బంది. ఒక్కసారి మీ పేపర్లను తిప్పి చూడండి. మీ బాగా ఇస్తున్నట్టంటే వెరీ గుడ్, లేదంటే ఒక్కసారి ప్రశ్నించుకోండి. అంతే, తప్పు పట్టడానికి కాదు, ఏదైనా అర్థం చేసుకోవడానికి మాత్రమే సూచన. మంజూరు చేసిన విఓఏలకు ఇప్పటి వరకు ఇచ్చిన సిఏఎఫ్ అప్పులు 9,29,73,320 రూపాయలు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టేట్మెంటు. ఈ సంవత్సరంతో కలుపుకుంటే 10 కోట్ల సిఐఎఫ్ డబ్బు సంఘాలకు వివోల ద్వారా వెళ్ళింది. అది కదా మండల సమాఖ్య అంటే. 10 crores ఆఫ్ రూపీస్ వాళ్ళకి ఇచ్చింది 93 లక్షలు, 90 lakhs, ఓన్లీ 90 lakhs, అంటే లెస్ దెన్ 1 crore. 1 కోటి కంటే తక్కువ. వాళ్ళు దాన్ని 10 times ఇక్కడికి వచ్చేసరికి 10 కోట్లు. ఈ సంవత్సరం కలిపి చెప్తున్నా నేను. సో 10 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసిన 1:10. శబాష్. మండల సమాఖ్య నిజంగా మైక్రో ఫైనాన్స్ను ప్రాపర్గా కనుక నడిపించగలిగితే మండల సమాఖ్య ఎలా ఉంటుందో అర్థమవుతుంది. దీనికి గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప నాయకత్వాలు అవసరం లేదు. ఒక డెడికేషన్ ఉన్నటువంటి ఏపీఎం, ఒక మంచి టీం, బాగా పనిచేసే విఓఏలు, ఈ టీం చాలు. విఓఏలు, బుక్ కీపర్లు, విఓఏలు, సీసీలు, ఏపీఎం, ఈ స్ట్రక్చర్ ప్రాపర్గా కనుక ఫంక్షన్ అయితే ఈ అద్భుతం రఘునాథపల్లి చేసింది రాష్ట్రమంతా రిప్లికేట్ చేయొచ్చు మిత్రమా. కారణాలు వేరే చెప్తే బహుశా అది చేతగానితనం అవుతుందేమో, ఆలోచించాలి. ఇప్పటి వరకు 53 విఓఏలకు సగటున ఇచ్చిన సిఏఎఫ్ అప్పు ఆల్మోస్ట్ 18 lakhs, 17,54,000. ఇది లాస్ట్ ఇయర్ ఫిగర్. ఒక్కొక్క వివోకు 18 లక్షల రూపాయలు ఈ మండల సమాఖ్య సిఏఎఫ్ అప్ ఇచ్చింది. 53 వివోలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకెందుకు అది మండల్ కాదు అంటే వివో అడిగినప్పుడల్లా అప్పిచ్చే స్థితిలో ఆ మండల సమాఖ్య ఉంది. దట్ ఈస్ వాట్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంట. మనం ఆర్థికంగా ఆ మండల సమాఖ్య ఒక సుస్థిరత వైపు ఎలా ప్రయాణం చేస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఆ మండల సమాఖ్యను నడిపిస్తూ ఉన్నారు అనేది ఈ 2 ఫిగర్స్ మనం చూస్తే, ఇంత చక్కటి ఫైనాన్షియల్ సపోర్ట్ గ్రామ సంఘాలకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 100% ఎందుకు హాజరు ఉండదు? వివోలు ఎందుకు పిలిస్తే పలకవు? చూద్దాం ఇంకా వీళ్ళు సాధించినటువంటి ప్రగతికి సంబంధించిన విషయాలు. మరి ఆదాయ వ్యయాల పట్టిక ఒకసారి చూస్తే అక్టోబర్ 2024, నేను చెప్పాను లాస్ట్ ఇయర్ డేటా ఇదని,
వాళ్ళ వాళ్ళ ఒక ఒక మంత్ది కనుక చూస్తే సిబ్బంది జీతాలు అంటే మన సీసీలు ఏపీఎంలు కాకుండా 35,475 వరకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు, ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నారు, ఒక అకౌంటెంట్ ఉన్నారు. హ్యాండ్ఫుల్ ఆఫ్ శాలరీ కంపారిటివ్లీ కొన్ని మండలాల్లో కనుక చూసుకుంటే యావరేజ్లో వాళ్ళ ముగ్గురి కనుక చూసుకున్నట్టయితే యావరేజ్లో 12,000 అనేది యావరేజ్లో చెప్తున్నాను నేను. అకౌంటెంట్కు ఆపరేటర్కి ఎక్కువ ఉండొచ్చు, అసిస్టెంట్కి తక్కువ ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ 14,000 దాకా వాళ్ళకి శాలరీ ఉంది. అంటే ఇది ఎక్కువ అని నేను అనట్లే, కానీ కంపారిటివ్లీ కనుక చూస్తే రాష్ట్రంలోని చాలా కొన్ని మండలాల్లో మీ మండల సమాఖ్య అకౌంటెంట్ యొక్క వేతనం ఎంత, ఆ వేతనం కూడా ప్రతి నెల ఇవ్వగలిగే పరిస్థితులు లేని మండలాలు కూడా ఉన్నాయి అనేది అక్కడక్కడ వినబడుతుంది. సో చెక్ యువర్ సెల్ఫ్. కానీ ఇక్కడ చాలా చక్కగా ఉంది. కార్యాలయ నిర్వహణ ఖర్చు 7,000 పైచిలకు 7,325. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు విఓఏల సమీక్ష సమావేశాలు 6,388. అంటే చాలా మండలాల్లో అక్కడక్కడ వినబడుతుంది అంటే మండలంలో వాళ్ళకి భోజనాలు పెట్టేయడానికి డబ్బులు లేవని, లేదా విఓఏలకి టీ తాపించడానికి డబ్బులు లేవని హాఫ్ డే పెట్టి పంపించడాలు, లేదా భోజనం పెట్టేయకుండా పంపించడాలు జరుగుతుంది అని చెప్తా ఉన్నారు మిత్రులు. కానీ ఈ మండలంలో ఒక 7,000 రూపాయలు దానికి కూడా ఖర్చు పెట్టారు. 2 సమావేశాలు, విఓఏల సమావేశం, విఓఏల ఈసీ సమావేశం పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది, దానికి ఖర్చు అవుతుంది. ఇతర ఖర్చులు ఒక 5,000 రూపాయలు. పాలకవర్గం యొక్క టీఏడిఏలు కూడా ఒక 8,000 రూపాయలు. అంటే వాళ్ళు గ్రామాలు సందర్శించడం కానీ, బ్యాంక్ సందర్శించడం కానీ, డిఆర్డీఏ సందర్శించడం కానీ, సెర్పు మీటింగ్లకు వెళ్ళడం కానీ జరిగితే మొత్తం ఖర్చు 1,86,224 రూపాయలు. సారీ, వాళ్ళ ఇవి ఖర్చులు. ఇది ఏదైతే వ్యయమైంది ఇదైందో తర్వాత మనం ఈ పక్క కనుక వచ్చి చూసినట్టయితే ఆదాయాలు, వాళ్ళకి ఆదాయాలు వసూలైన వడ్డీ 1,64,102 రూపాయలు. బహుశా ఇది ఇప్పుడు నాకు తెలిసి 1,80,000 ఆ 2 లక్షలకు చేరుంటుంది. 1,64,000 లాస్ట్ అక్టోబర్. ఓఎంఎస్ నుంచి కొంత డివిడెండ్ వచ్చింది వాళ్ళకు, ఒక 46,000 రూపాయలు. వీళ్ళు ఓఎంఎస్లో కూడా ఊరుగల్లు మహాసమాఖ్యలో కూడా సభ్యులుగా ఉన్నారు. స్త్రీనిధి నుంచి వాళ్ళకు ఒక 22,000 రూపాయల వడ్డీ అనేది జమ అయింది. ఇతర ఆదాయాలు ఒక 16,000 వచ్చినాయి. మొత్తం 2,49,000 రూపాయలు ఆ అక్టోబర్ నెలలో వాళ్ళ యొక్క ఇన్కమ్. దాంట్లో ఖర్చు తీసేగా వాళ్ళ మిగులు ఏదైతే ఉందో 1,86,224 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 2 lakhs రూపీస్ ఆఫ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. ఆల్మోస్ట్ 2 lakhs రూపీస్ ఆఫ్ నెట్ ప్రాఫిట్లో మండల సమాఖ్య ఉన్నది. మీ మండల సమాఖ్య చెక్ యువర్ సెల్ఫ్. వీడియో చూస్తున్నటువంటి మండల సమాఖ్య కొత్తగా ఎన్నికైన అధ్యక్షులారా, కార్యదర్శులారా, కోశాధికారులారా, ఈసీ మెంబర్లారా, విఓఏలారా మరియు సిబ్బంది మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రఘునాథపల్లిలో ఎలా సాధ్యమైంది? మంత్లీ 2 లక్షల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో ఆదాయాన్ని సంపాదించడం, ఆర్జించడం అనేది రఘునాథపల్లి నవభారతీయ మండల సమాఖ్యకు సాధ్యమైంది. మిగతా దగ్గర ఎందుకు సాధ్యం కావటం లేదు? పొరపాటు ఎక్కడ జరుగుతూ ఉన్నది? స్వావలంబన వైపు తీసుకెళ్ళి ఒక మండల సమాఖ్య అడుగులు పడతా ఉంటే మరి కొన్ని మండల సమాఖ్యల్లో ఎందుకు ఇది సాధ్యం కాలేకపోతుంది? లోపం ఎక్కడుందో లోపాన్ని గుర్తించాలి, దానికి తగిన కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి, ఆ కార్యాచరణ ప్రకారం అడుగులు వేయాలి, పని చేయాలి. అప్పుడు తప్పకుండా నవభారతి లాగా మీ మండల సమాఖ్య కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ అంటే 2 లక్షలు ప్రతి నెల సొంత ఆదాయాన్ని కలిగిన మండల సమాఖ్య ఇది. ఇక ఈ సిఏఎఫ్ డీసీబీ ఒకసారి చూద్దాం. రీపేమెంట్ అనేది ఆక్సిజన్ లాంటిది. రీపేమెంట్ కల్చర్ అనేది ఎంత ఎక్కువగా, ఎంత చక్కగా మనం చేయగలిగితే అక్కడ ఫైనాన్షియల్గా ఆ సంస్థ దృఢమవుతుంది. సంస్థ ఫైనాన్షియల్గా దృఢమైతే సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేయగలుగుతుంది, ఆర్థిక ఇంకా ఇతరతర శిక్షణలు కూడా ఎన్నైనా ఇవ్వచ్చు. మరి ఇక్కడ దానికి ఉదాహరణే మనం ఈ యొక్క అక్టోబర్ మంత్ డీసీబీ కనుక చూస్తే వాళ్ళకు డిమాండ్ ఏదైతే ఉందో అసలు ఎంత రావాలి? ప్రిన్సిపల్ 6,28,121, వడ్డీ 1,64,102, మొత్తం డిమాండ్ 7,92,223 రూపాయలు. మొత్తం డిమాండ్ 7 lakhs అంటే ఆల్మోస్ట్ 8 lakhs డిమాండ్. మరి వసూలైంది చూడండి, మీకు 628కు 6,28,121, 100% ప్రిన్సిపల్ వచ్చింది. ఇంట్రెస్ట్ 1,64,102, 1,64,102 రూపాయలు వడ్డీ రావాల్సింది అంత వచ్చింది. మొత్తం 7,92,223 రూపాయలు రావాల్సింది 7,92,223 రూపాయలు వచ్చింది. రికవరీ శాతం 100. ఇది కదా మండల సమాఖ్యలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇలా ఉండాలి. సో 53
గ్రామైక్య సంఘాలను మెయింటైన్ చేస్తున్నది మండల సమాఖ్య, ఏం చిన్న మండల సమాఖ్య కాదు ఇది. ఇన్ని గ్రామైక్య సంఘాలకు అప్పులు ఇస్తూ కూడా, ఇంత పెద్ద మొత్తంలో రొటేషన్ చేస్తూ కూడా 100% రికవరీ సాధించడం అనేది మనం మెచ్చుకోదగ్గటువంటి అంశం. సో మీ మండల సమాఖ్యలో సిఐఎఫ్ రికవరీ శాతం ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఈ గ్రామైక్య సంఘాల యొక్క పరిపుష్టి ఎట్లా ఉంది? మనం చూస్తున్నది మండల సమాఖ్యను చూస్తున్నాం, బిగ్ పిక్చర్ చూస్తూ ఉన్నాం. మరి లోపలికి వెళ్ళి కనుక చూస్తే, ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆ గ్రామైక్య సంఘాల యొక్క పరిస్థితి ఎట్లా ఉందో మీకు ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో గ్రామైక్య సంఘాల సంఖ్య 53. మొత్తం గ్రామైక్య సహాయకులు విఓఏలు 53, అంటే అందరు విఓఏలు ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్తో ఆడిట్ పూర్తి చేసుకున్న విఓలు 53, అంటే 100కు 100% విఓలు లీగల్ కంప్లైంట్స్ చేస్తాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా చేశాయి. గ్రామైక్య సంఘ కార్యాలయాలు ఉన్నాయి 46. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక బోర్డు పెట్టుకొని, ఒక వివో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని, ఆఫీస్ ముందర ఒక బోర్డు పెట్టుకొని 53లో 46 వివోలకు ఒక అడ్రస్ ఉంది, ఒక అతాపతా ఉంది. దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటారు, మాకు ఇంకా ఆఫీస్ లేదని కాగితాలు పట్టుకొని మనం ప్రజాప్రతినిధుల దగ్గరికి మన వివో లీడర్లు వెళ్తూ ఉన్నారు. ఓకే, ప్రభుత్వాన్ని అడగండి, ప్రయత్నం చేయండి, తప్పులేదు. కానీ మీకంటూ ఒక ఆఫీసును సొంతంగా ఏర్పాటు చేసుకునే శక్తి వివోకి 20 ఏళ్లలో రాలేదు అంటే బహుశా వివో ఎలా ఉంది? ఒక 500-1000 రూపాయలు అద్దెకు ఒక ఆఫీస్ తీసుకొని, దానికి ఒక బోర్డు పెట్టుకొని, అక్కడ ఒక బిరువా పెట్టుకొని, అక్కడ కొన్ని పుస్తకాలు పెట్టుకొని, ఒక కూర్చోవడానికి మహిళలకు 4 చైర్లు వేసుకొని చెట్ల కింద గ్రామైక్య సంఘాలు నడిపే పరిస్థితుల్లోనే ఉంటే 2003కి 4, 5కు 2024కి 25కి తేడా ఏముంది? ఎటువైపు మనం గ్రామైక్య సంఘాలు వెళ్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు మనకు ఆదర్శం. 53లో 46 వివోస్ వాళ్ళ సొంత ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి. తర్వాత గ్రామ సంఘాలపై ఉన్న సిఏఎఫ్ అప్పు నిల్వ 3,42,82,331 రూపాయలు ఉంది. అంటే ఆల్మోస్ట్ 4 కోట్ల రూపాయలు వాళ్ళ మీద అప్పు నిల్వగా ఉన్నది. 4 కోట్ల రూపాయలు వివోల మీద అప్పు నిల్వ ఉన్నది. ఆదాయంలో ఉన్న గ్రామైక్య సంఘాల సంఖ్య, దిస్ ఇస్ ద బ్యూటీ, అద్భుతం. ఆదాయంలో ఉన్న గ్రామైక్య సంఘాలు 53కు 53, 100కి 100%. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మండల సమాఖ్యకి. 100కి 100%. డీసీబీ ఒకటే కాదు, ఎన్ని వివోలు ఉంటే అన్ని వివోలు కూడా ఆదాయాలలోనే ఉన్నాయి. అది కదా మీ మండలంలో ఉన్నటువంటి వివోల సంఖ్య ఎంత, అందులో నిజంగా ఆదాయాలలో ఉన్నటువంటి వివోల సంఖ్య ఎంత చెక్ చేసుకోండి. ఒక గ్రామైక్య సంఘాల నెలవారీ ఆదాయం అంటే ఎన్ని గ్రామైక్య సంఘాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఆదాయ పరిధి నెలకి, ఇక్కడ చూపించేది నెల, ఒక్క నెలలో వచ్చే ఆదాయం రేంజ్ ఈ పక్కన చూపిస్తున్నాం. ఆ రేంజ్లో ఎన్ని వివోలు ఉన్నాయి అనేది ఈ పక్కన చూపిస్తున్నాం. మరి 3,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి నెల ఆదాయాన్ని ఆర్జిస్తున్నటువంటి వివోలు 5 ఉన్నాయి, కేవలం 5. అంటే 3,000 to 5,000 వస్తున్నది 5 మాత్రమే. 5,000 నుంచి 10,000 ఆదాయం తెచ్చుకుంటున్నాయి 9 ఉన్నాయి. 10,000 నుంచి 20,000 ఆదాయం ప్రతి నెల తెచ్చుకుంటున్న వివోలు 15 ఉన్నాయి. చూడండి మ్యాజిక్. 10,000 to 20,000 ఇన్కమ్ 15 వివోలలో ఉంది. 20,000 to 40,000 అనదర్ మిరకిల్, ఇది అద్భుతం. 19 వివోలలో 40,000 వరకు ఆదాయం వస్తూ ఉన్నది. 40,000 కంటే పైన 5 వివోలు వస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ 10,000 కంటే పైన ఆదాయం, అంటే 10,000 కంటే పైన ఆదాయం ఉన్నటువంటి వివోల సంఖ్య కనుక చూసుకున్నట్టయితే 39 వివోలు ఉన్నాయి. మోర్ దెన్ 10,000 మంత్లీ ఇన్కమ్ ఉన్నాయి, 39 వివోలు ఉన్నాయి. మళ్ళీ అన్ని వివోలు కూడా ఆదాయాల్లో ఉన్నాయి. సో ఇట్లా మనం వివోల యొక్క ఆదాయాల వారీగా కనుక కేటగిరీ వారీగా చూసినట్టయితే మీ మండలంలో ఎన్ని వివోలు ఈ రకమైనటువంటి ఆదాయాలను ఉన్నాయి. బహుశా కొన్ని మండల సమాఖ్యలో కూడా 40,000 ఆదాయం వస్తున్నటువంటి సమాఖ్యలు ఉన్నాయా, లేవా? మీ మండల సమాఖ్యకి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ వివోలు 5 వివోల్లో 40,000 ప్లస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ 20,000 ప్లస్ ఇంట్రెస్ట్ 19 వివోస్లో వస్తూ ఉంది. 10,000 ప్లస్ 15 వివోస్లో వస్తూ ఉంది. అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ కానీ, ఆర్థిక సేవలు కానీ, ఆర్థిక బలోపేతం కానీ ఈ మండలంలో వివోలు ఎలా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది.
మరి గత 10 సంవత్సరాల్లో బ్యాంక్ లింకేజ్ ఒకసారి కనుక మనం ఈ మండలంలో చూసుకున్నట్టయితే సుమారు 300 కోట్ల పైగా ఈ మండలం లోపల బ్యాంక్ లింకేజ్ అనేది రావడం జరిగింది. గత 1250 ఎస్హెచ్జీలు సగటున ఒక్కొక్క ఎస్హెచ్జీ 24 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ పొందింది. అంటే ఎన్ని కోట్లు పొందినాం అనే దానికంటే ఆ డబ్బులో 100% రీపేమెంట్ అనేది వీళ్ళు సాధించినటువంటి ఒక అద్భుతంగా మనం చెప్పవచ్చు. మరి సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాలను ఒకసారి కనుక చూస్తే ఈ మండల సమాఖ్య కేవలం ఈ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధే కాకుండా 100% ఎలిజిబుల్ మెంబర్లందరినీ సంఘాల్లోకి తీసుకొచ్చారు. 100% రుణ రికవరీ ఎస్హెచ్జీ, అంటే ఈ రికవరీ అనేది మండల సమాఖ్య లెవెల్లో ఉండడం గొప్ప కాదు, వివో లెవెల్లో ఉండడం కూడా మరీ గొప్ప కాదు. కానీ ఎస్హెచ్జీ, వివో, మండల సమాఖ్య 3 టైర్ ఈ 3 సంస్థల స్థాయిలో 100% రికవరీ సాధించడం అనేది ఈ మండలం యొక్క స్పెషాలిటీ. అన్ని స్వయం శాఖ సభ్యుల నుండి సామాజిక నిధి ఎస్డిఎఫ్ను 2,75,000 రూపాయలు సేకరించుకున్నారు. అన్ని గ్రామైక్య సంఘాలు లాభాల్లో ఉండడం అనేది వీళ్ళు సాధించిన ఇంకొక విజయం. 46 గ్రామ సంఘాలు సొంత మన ఆఫీస్ కలిగి ఉండడం. ఎస్హెచ్జీల్లో ఒక్కో సభ్యురాలి పొదుపు 300 నుండి 500 చేశారు. ఇప్పుడు వీళ్ళు మండలంలో మీరు వెళ్ళి కనుక చూస్తే 300 కంటే తక్కువ పొదుపు చేసే మహిళ ఎక్కడ కూడా ఈ మండలంలో లేరు. దట్ ఈస్ వాట్ మనం మోడల్ మండల్ కాన్సెప్ట్లో చెప్పిన దాన్ని అచ్చుగుద్దినట్టుగా అమలు పరిచి చూపించినటువంటి నవభారతి మండల సమాఖ్యకి సెల్యూట్. ఎందుకు అంటే ఒక మహిళ ఒకరోజు లేబర్ పనికి పోతే మినిమం 200 నుంచి 300 రూపాయలు సంపాదిస్తుంది. ఒక నెలలో ఒకరోజు సంపాదనను కూడా తను పొదుపుగా మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆమె పొదుపు ఏముంటుంది, ఆ పొదుపు డబ్బుతో ఆమె జీవితంలో ఏం చేసుకోగలుగుతుంది. కాబట్టి ఆ ఆర్థిక అక్షరాస్యతను అవగాహనని మండల సమాఖ్య సిబ్బంది సమాఖ్య వాళ్ళు కల్పించారు. కాబట్టి సభ్యులు వాళ్ళ పొదుపులను పెంచుకున్నారు. తద్వారా 300 to 500 చేయడం ద్వారా గ్రామైక్య సంఘం స్థాయి లోపల మరి సంఘాల పొదుపు పెరిగింది. సంఘాల పొదుపు వివో లోపల కార్పస్ పెరిగింది. వివోల కార్పస్ అనేది రీసైక్లింగ్లోకి వెళ్తుంది కాబట్టి అక్కడ మీకు 40,000 పైచీలకు 20,000 పైచీలకు ఇంట్రెస్ట్లు అనేది వస్తూ ఉన్నది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మండల సమాఖ్య. అండ్ అందరు ఎస్హెచ్జీ సభ్యులు ఇన్సూరెన్స్ కలిగి ఉన్న సమాఖ్య. ఇన్సూరెన్స్ అందరికి చేయించారు. ఎస్హెచ్జీ పుస్తకాలను బీకేల ద్వారా రాయించడం నేను ఇందాకే చెప్పాను మీకు. చాలా మండలాల్లో బుక్ కీపర్ సిస్టమ్ను పెట్టాం, కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారో చూడండి. బుక్ కీపర్స్ కనుక లేకపోతే ఒక్క వివోఏ మొత్తం సంఘాల పుస్తకాలు రాయడం అనేది దుర్మార్గమైన చర్య. రాయలేరు, అది వాళ్ళ నుండి కాదు. ఎందుకంటే ఎస్హెచ్జీ యాప్, వివో యాప్, లోకోస్ యాప్ తదితర పనులు రకరకాల పనులలో వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నప్పుడు ఆ పుస్తకాలు ఎక్కడ రాస్తారు, ఎప్పుడు రాస్తారు, రాసే వాటిల్లో తప్పులు జరిగినట్టయితే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు లక్షల కొద్దీ లింకేజీలు ఇస్తున్న సందర్భంలో బుక్ కీపర్లను, సొంత బుక్ కీపర్లను ఎస్హెచ్జీలు కలిగి ఉండాలి. మీ మండలంలో దయచేసి ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ దిస్ మండల సమాఖ్య ఏంటంటే 300 మంది పైచీలకు బుక్ కీపర్లు ఆ మండలంలో పనిచేస్తున్నారు. అది వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, సక్సెస్ కారణం. జిల్లాలో మరియు జాతీయ స్థాయిలో ఉత్తమ ఎంఎస్ బహుమతి పొందడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎస్హెచ్జీలను ఎస్హెచ్జీ ఆడిటర్లతోటి వీళ్ళ దగ్గర మీరు కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఏపీఎం శ్రీ సారయ్య గారు ఉన్నారు, వారిని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మండల సమాఖ్య శివారెడ్డి అకౌంటెంట్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. మీరు చూడండి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒక ఆడిట్ ప్రొఫార్మా డెవలప్ చేసుకొని వాళ్ళు సొంతంగా ఆడిటర్లను తయారు చేసుకొని అవసరమైతే కొంత మేరకు ఊరుగల్లు మహాసమాఖ్య ఆడిటర్ల సహకారం కూడా తీసుకొని ఒక 100% ఎస్హెచ్జీల ఆడిట్ అనేటువంటి చేసే సంఘాల ఆడిట్ చేసే ఏకైక మండలం మనకు కనబడతా ఉన్నది. బహుశా మీ దగ్గర కూడా ఉంటే తప్పకుండా మాకు పంపండి. మీ సక్సెస్ స్టోరీని కూడా మేము చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి అధికారులకు రిసోర్స్ మండలం, ఇది ఎన్ఆర్ఎల్ఎం స్టార్ట్ అయినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా రఘునాథపల్లి మండలంలో కొన్ని వందల మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి నేతలు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, మరి అనేక విజిట్లు ఈ మండలంలో చేయడం అనేది జరిగింది. అది కూడా ఈ మండలం సాధించినటువంటి ఒక ప్రగతి. అదేవిధంగా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, కమ్యూనిటీ మెంబర్స్ చాలా మందిని ఈ మండల సమాఖ్యను సందర్శించారు. అండ్ మండల సమాఖ్యలో ఒక వికలాంగుల మనోవికాస కేంద్రాన్ని కూడా మండల సమాఖ్య నిర్వహిస్తూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సమయానికి 100% దుస్తులు కుట్టించి అందరూ ఇచ్చారు. వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సంఘంలో ఉన్న సభ్యురాలి కూతురు వివాహానికి ఒక పేద కుటుంబానికి 5,116 వీళ్ళు పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. న్యూట్రీ గార్డెన్ కోసం ఎస్హెచ్జీ సభ్యుల వద్ద ఉన్న కూరగాయల విత్తనాలను సేకరించి సభ్యులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
ఎస్హెచ్జీలు, వివోలు మరియు మండల సమాఖ్య యొక్క బలోపేతం కోసం అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయడము మరియు అదేవిధంగా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని, దివ్యాంగుల దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున జరపడం అనేది మండల సమాఖ్య యొక్క ఆనవాయితీగా పెట్టుకున్నారు. నిరుద్యోగ యువకులను గుర్తించి వాళ్ళందరికీ కూడా జాబ్ మేళా మరియు ఇతరత్ర ఉపాధి అవకాశాలను కల్పించడం అనేది కూడా ఈ మండల సమాఖ్య అనేది చేస్తూ ఉన్నది. హరితహారంలో 100% స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ మండలంలో పాల్గొనడం జరిగింది. గ్రామైక్య సంఘాల ద్వారా కొండ ప్రాంతాల్లో ఈ సీడ్ బాల్స్ అనేటివి కూడా వీళ్ళు వెదజల్లడం అనే పని కూడా చేయడం జరిగింది. ఐఎస్ఎల్ నిర్మాణము మరియు వాటి వినియోగాల గురించి కూడా సభ్యులను పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ మిషనరీతో కలిపి, స్వచ్ఛ భారత్ మిషన్తో కలిపి ప్రచారం, తడి చెత్త, పొడి చెత్త, అదేవిధంగా ఈ ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్ యూసేజ్ గురించి కూడా, బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా ఉండడం, ఆరోగ్యము, పరిసరాల పరిశుభ్రత గురించి కూడా మండల సమాఖ్య ప్రతి గ్రామ స్థాయి లోపల కూడా సభ్యుల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 100% పేద కుటుంబాలు జాబ్ కార్డ్స్ను ఉపయోగించుకొని MGNREGS ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో వచ్చే ఆదాయాలను పొందేటట్టుగా కూడా వేజ్ డేస్ విషయంలో కూడా వీళ్ళు సభ్యులను ఎప్పటికప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది సాధించిన ప్రగతిలో కొంత మనం చెప్పాము. ఎప్పుడైనా ఏదైనా సాధించాలంటే మీకంటూ కళ ఉండాలి. ఈ మండల సమాఖ్య ఒక అద్భుతమైనటువంటి కళ కూడా తయారు చేసుకోవడం జరిగింది. మనం మొదటి మోడల్ మండలాల్లో ఇదొక మోడల్ మండలం. వాళ్ళు చేసుకున్న కళ కనుక మనం ఒకసారి చూస్తే, ప్రతి వివోను మహిళా బ్యాంకుగా తయారు చేయడం అనేది రానున్న 5 సంవత్సరాల కళలో మొదటి కళ. మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని మండల సమాఖ్య భావిస్తూ ఉన్నది. మండల స్థాయిలో నైపుణ్య శిక్షణ కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని, అందరి సభ్యులకు వారి భర్తలకు ఇన్సూరెన్స్ కల్పించాలని, అర్హులైన సభ్యులందరికీ ప్రభుత్వ పథకాలను ఇంకా అందకపోయినట్టయితే అందించాలని, సీజనల్ మరియు అంటువ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉండాలని, వ్యవసాయ అనుబంధ, డైరీ జీవనోపాధులను ప్రోత్సహించాలని, మహిళా చట్టాలు మరియు మహిళా హక్కులపై అందరికీ అవగాహన కల్పించడం, అనాథ వృద్ధుల మరియు నిస్సహాయుల సంరక్షణ మరియు ఆశ్రమం ఏర్పాటు చేయాలని, విద్యాలయాలలో మౌలిక వసతుల కల్పన కోసం మంచినీరు, టాయిలెటు, తరగతి గదులు, ఫర్నిచరు ఇట్లాంటి అంశాల్లో వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. బెల్ట్ షాపుల నిషేధానికి దశల వారీగా కృషి చేయాలని, సామాజిక అడవుల పెంపకానికి, వనాల పెంపకానికి కృషి చేయాలి ప్రతి సభ్యురాలు అని చెప్పేసి వీళ్ళు కళగా పెట్టుకున్నారు. మరి ఈ కళతో పాటు వీళ్ళ మండల సమాఖ్య ఈ విజయాన్ని సాధించడానికి ఉపయోగపడ్డటువంటి ద బెస్ట్ ప్రాక్టీసెస్ కనుక మనం ఒకసారి చూస్తే, విజన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, సక్రమ సమావేశాలు, సభ్యుల హాజరు. ఎస్హెచ్జీ నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు పంచసూత్రాలు ఎస్హెచ్జీలో పాటిస్తారు, వివోలో పాటిస్తారు, మండల సమాఖ్యలో పాటిస్తారు. రెగ్యులర్ ఇన్ మీటింగ్స్ అండ్ 100% అటెండెన్స్ ఇన్ ఆల్ లెవెల్స్లో ఉంటాయి. సిబ్బంది ప్రోత్సాహం, నేను ఇందాకే మీకు చెప్పాను, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, సీసీలు కానీ, మండల సమాఖ్య సిబ్బంది కానీ, అదేవిధంగా ఏపీఎం కానీ ఒక టీం లాగా పనిచేయడం అనేది ఈ మండలంలో ఈ విజయం సాధించడానికి కారణమైంది. సిబ్బంది ప్రోత్సాహం, నిరంతర పర్యవేక్షణ, అంటే ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఫీల్డ్కి పోవడం అనేది ఒక ఇంపాక్ట్. సిబ్బంది ఆఫీస్లో కూర్చుంటే ఒక రకంగా ఉంటుంది, సిబ్బంది ఫీల్డ్కి వెళ్తే ఒక రకంగా ఉంటుంది. ఇక్కడున్న సిబ్బంది రెగ్యులర్గా వివో మీటింగ్లు హాజరు కావడం, ఎస్హెచ్జీ మీటింగ్లు హాజరు కావడం, వివోఎల్ని ప్రోత్సహించడం, బుక్ కీపర్లను ప్రోత్సహించడం ఒక కారణం. నిరంతరం మానిటరింగ్, పుస్తక నిర్వహణ అనేది ఎస్హెచ్జీ స్థాయిలో వీళ్ళు బుక్ కీపర్లను పెట్టడం అనేది వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అదేవిధంగా వివోఎల్ అందరికీ కూడా పలుసార్లు బుక్ కీపింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి మండల సమాఖ్య అకౌంటెంట్ సేవలు ఉపయోగించుకొని బుక్ కీపర్ల శిక్షణలు, ఇతర శిక్షణలు ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఏపీఎం స్వతహాగా ఒక ట్రైనర్ కావడం కూడా వీళ్ళకు ట్రైనింగ్లు ఇవ్వడం లోపల చాలా ఉపయోగపడడం. ఆ విధంగా బుక్ కీపర్ల ఏర్పాటు, ప్రోత్సాహం, సొంత నిధులను పెంచుకోవాలనేటువంటి కాన్సెప్ట్ను ప్రతి గ్రామంలో ఏపీఎంస్తో సహా ఏపీఎం సీసీలు వెళ్ళి ప్రచారం చేయడం. తద్వారా పొదుపులు పెంచుకున్నారు 300 నుంచి 500 వరకు. ఎస్హెచ్జీ వార్షిక ఆడిట్, ప్రతి సంవత్సరం ప్రతి ఎస్హెచ్జీకి ఆడిట్ చేయించడం అనేది వీళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీస్. వివో అంతర్గత ఆడిట్ కూడా ప్రతి సంవత్సరం వీళ్ళు చేయిస్తున్నారు. సబ్ కమిటీల పర్యవేక్షణ, మనం కమిటీలు పెట్టుకొని వదిలేకుండా ఇక్కడ ఉన్న సబ్ కమిటీలు ఫంక్షనల్గా ఉన్నాయి కాబట్టి అవి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాయి. సిబిఓ లీడర్ల భాగస్వామ్యం, అంటే ఎస్హెచ్జీ లీడర్లు, వివో లీడర్లు, మండల సమాఖ్య లీడర్లు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి పనిచేయడం అనేది ఒక హార్మోనియస్ వాతావరణాన్ని, ఇక్కడ ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసింది. లీడర్ల మధ్యలో గ్రూపులు లేకుండా చేసింది. వివోఏల పనితీరు ద బెస్ట్, అంటే మెజారిటీ వివోఏలు మీకు చూస్తేనే కనబడుతుంది. 53 వివోలకు 53 లాభాల్లో ఉన్నాయి అన్నప్పుడు అక్కడ వివోఏలు ఎలా పనిచేస్తున్నారో తెలుస్తుంది. ఎస్హెచ్జీలో బుక్ కీపర్లను పనిచేయనిస్తున్నారు అన్నప్పుడే
పని చేయిస్తున్నారు అన్నప్పుడే వాళ్ళ ప్రోత్సాహం వివోఏల బుక్ కీపర్లకు ఎలా ఉంది అని అర్థమవుతుంది. అండ్ ఈ ఎస్హెచ్జి స్థాయిలో రికవరీ, వివో స్థాయిలో రికవరీ, మండల సమాఖ్య స్థాయిలో రికవరీ, శ్రీనిధి రికవరీ, బ్యాంక్ రికవరీ 100% ఉందన్నప్పుడు అక్కడ వివోఏలు ఎంత చక్కగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఆ వివోఏలు అందరినీ కూడా హృదయపూర్వకంగా మనం అభినందించాలా. వాళ్ళ యొక్క శ్రమ ఇక్కడ మనకు ఒక బిగ్ పిక్చర్ కనబడడానికి ఉపయోగపడతా ఉన్నది. సామాజిక కార్యక్రమాలు, రకరకాల సామాజిక కార్యక్రమాలు ఇందాకే చెప్పుకున్న పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పారదర్శకత, ప్రతి నెల మరి వివోల్లో, ఎస్హెచ్జిల్లో, మండల సమాఖ్యల్లో పాస్ పుస్తకాలు ప్రతి ఎస్హెచ్జి లెవెల్లో వీళ్ళు ఇండివిజువల్ పాస్బుక్ సిస్టమ్ పెట్టారు. ప్రతి సభ్యురాల దగ్గర ఇండివిజువల్ పాస్బుక్లో పొదుపు ఎంట్రీ, అదేవిధంగా అప్పుల ఎంట్రీ జరుగుతుంది. సభ్యురాలుకి తన డబ్బు మీద పూర్తి భరోసా. వివో స్థాయిలో కూడా ప్రతి నెల జమలు, చెల్లింపులు, అదేవిధంగా ఆదాయ వ్యయాలు చదివి వేయించడం అనేది ఒక ప్రాక్టీస్గా పెట్టుకున్నారు. మండల సమాఖ్యలో అయితే ప్రింటెడ్ ఇస్తూ ఉన్నారు, డిస్ప్లే చేసి దాని మీద ప్రతి నెల కూడా చర్చిస్తూ ఉన్నారు. సభ్యులకి ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు అంత పారదర్శకంగా డబ్బు విషయంలో కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా టీం వర్క్, ముఖ్యంగా 3 రకాలు: ఏపీఎం, సర్ప్ సిబ్బంది, అదేవిధంగా మండల సమాఖ్య అకౌంటెంటు, ఆపరేటరు, ఓబీలు, ఈ 3 త్రిమూర్తులు. ఈ 3 ప్రాపర్గా ఎంఎస్ సిబ్బంది, ఎంఎస్ ఓబీ అండ్ ఏపీఎం అండ్ సిసిఎస్ టీమ్, ఈ మొత్తం ఈ 3 సిస్టమ్స్ ప్లస్ మండల స్థాయిలో బాగా పనిచేస్తూ ఉన్నాయి టీం. ఈ మండల స్థాయి టీం బాగా పనిచేసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది వివోఏల మీద పడుతుంది. వివోఏలు బాగా పనిచేయడానికి అవకాశం వస్తుంది. వివోఏలు బాగా పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఎస్హెచ్జీలు, బుక్ కీపర్లు చాలా చక్కగా చేస్తున్నారు. సో ఎస్హెచ్జీ లోపల ఆ పని జరుగుతూ ఉంది, పంచసూత్రాలు పాటిస్తూ ఉన్నాయి. సో సక్సెస్కు పునాది ఎస్హెచ్జీ. ఆ ఎస్హెచ్జిలోనే వాళ్ళు సక్సెస్ను వెతుక్కున్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టి మండల సమాఖ్యలో వాళ్ళు ఒక సక్సెస్ను మనకు చూపించడానికి ఒక అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వీడియో చూస్తున్న మీ అందరికీ నా మనవి, మీ మండలంలో మీ టీం ఎలా ఉంది, మీ ఓబీ ఎలా ఉన్నారు, మీ దగ్గర ఈ బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎన్ని ఉన్నాయి, మీ వివోఏలతో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది, మీ వివోలో ఆదాయం ఎలా ఉంది, ఈ అన్ని అంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకొని అవసరమైతే వీలైతే మొత్తం మండల సమాఖ్య సిబ్బంది అందరు కలిసి ఈ వీడియో చూడండి. మీకు ఇంకా అనుమానాలు ఉంటే, అవకాశం ఉంటే, ఆసక్తి ఉంటే మిమ్మల్ని అందరినీ రఘునాథపల్లి మండల సమాఖ్య ఆహ్వానిస్తూ ఉన్నది వాళ్ళ మండల సమాఖ్యను సందర్శించడానికి. వాళ్ళందరూ సమాఖ్య తరపున మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాను నేను. సో వెళ్ళండి, చూడండి, అడగండి, ఆచరణ పద్ధతి తెలుసుకోండి, ఒక బాధ్యత తీసుకోండి. ఒక్క మండల సమాఖ్యను ది బెస్ట్ మండల సమాఖ్యగా నువ్వు మార్చండి. ఆ సంతృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డబ్బు ఇవ్వలేనిది చాలా ఉన్నది. కమ్యూనిటీతో పనిచేసినప్పుడు, ఇలాంటి మండల సమాఖ్యను తయారు చేసినప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది గర్వంగా, సగర్వంగా నేను పలానా మండల సమాఖ్యలో పనిచేశాను అని గుండెల నిండుగా చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి కమ్యూనిటీ కానీ, లీడర్లు కానీ, సిబ్బంది కానీ దీన్ని పాజిటివ్గా తీసుకొని ఒక ఆదర్శ మండల సమాఖ్యను మీ మండలంలో డెవలప్ చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. అండ్ తప్పకుండా మీరు రఘునాథపల్లి విజిట్ చేస్తారని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇవి కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీకు రఘునాథపల్లి మండల సిబ్బంది, అదేవిధంగా ఈసీ, ఇదే టీమ్. దిస్ ఈజ్ వాట్ టీమ్. ఇది రఘునాథపల్లి మండల సమాఖ్య బిల్డింగ్. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరి మొహాల్లో ఒక చక్కటి చిరునవ్వు, ఆత్మవిశ్వాసం చాలా బాగుంది. కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్, కూల్, కామ్, కంపోజ్డ్ టీమ్ మనకి ఇక్కడ ఉంది. సో ఈ 3C అండ్ కమిట్మెంట్, కూల్, కామ్, కంపోజ్డ్ అండ్ కమిట్మెంట్ అండ్ క్యారెక్టర్, ఇవన్నీ కలగలిపితే ఇక్కడ ఒక టీం తయారైంది. ఈ టీం అద్భుతం సాధించింది. గొప్ప గొప్ప విజయాలు చాలా కింది నుంచి వస్తాయి, అది మన నుంచే వస్తాయి. మనం కష్టపడదాం, వీళ్ళలా మనం ఆదర్శంగా తయారైదాం అని చెప్తూ ఈ మండల సమాఖ్యకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రగతి చిత్రాలు, జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశం,
అదేవిధంగా మండల సమాఖ్య యొక్క దుస్తుల తయారీ సందర్భం, మండల సమాఖ్య సాధించినటువంటి దానికి ఏపీ మాస్ ఇచ్చినటువంటి గుర్తింపు, మరి ప్రెస్లో కవర్ అయినటువంటి కవరేజ్ ఈనాడు పేపర్లో, ఈ మండల సమాఖ్యను సన్మానించినటువంటి జనగామ జిల్లా కలెక్టర్ మరి ఇతర అతిథులు, మరింత మండల సమాఖ్యను ముందుకు తీసుకెళ్లాలని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన యంత్రాంగం. ఫైనల్గా మహిళా శక్తి, సాధికారత, సమృద్ధి. సంఘంతోనే శక్తి, సంఘంతోనే సాధికారత, సంఘంతోనే సమృద్ధి. శక్తి, సాధికారత, సమృద్ధి ఈ మూడు సంఘంతోటే సాధ్యమవుతాయి. అది మీ అందరికీ తెలుసు. ఈ వీడియో జస్ట్ మీ లోపల మరొక్కసారి మీ సంకల్ప బలాన్ని తట్టి లేపడం కొరకు తయారు చేస్తుంది. దీన్ని అందరికీ చేరవేస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.